పాడి ప్రభునామాన్ని స్తుతించి మహిమపరిచి గణపరిచినటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు శుభములు నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నా. నేను బయటికి వెళ్ళాను, సైతం రానే వచ్చింది. అబ్బో ఇవ్వలేదో కొంచెం పెద్దగానే ఉంటుంది దీని ప్రభావం అనుకున్నా. అది నిన్నే అయిపోయింది. సరే మంచిది. అయితే దేవుడు అపవాదిని అడిచివేయగలిగినటువంటి దేవుడు. దేవుడు తలుచుకుంటే దేవుణ్ణి నమ్మనటువంటి వారి లోపల ఎవరు ఉండరు అసలు. అందరూ ఒక రెప్పపాట్ల దేవుడి టంటే చాలు నమ్మేసుకుంటారు అందరూ. ఆమేన్. ఇంకొక మాట చెప్తున్నా నేనండి, దేవుడు తలుచుకుంటే అపవాదిని లేకుండా చేయగలడు. ఇక్కడ అసలు భూమి మీద లేకుండా చేయగలడు. ఎందుకని ఉంచుతున్నాడు దేవుడు చెప్పండి. అసలు అపవాది లేకుండా పోతే మనకు చిక్కే లేదు. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి అంటే ఇక వినండి వినండి, అపవాది మనందరికన్నా బలం కలిగినోడు, దేవుని కన్నా కొంచెం బలం తక్కువడు. ఆమేన్. హల్లెలూయా. అపవాదికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? కూర్చో. తేడా ఏంటంటే పోయిన ప్రాణాన్ని తిరిగి దేవుడు పోయగలడు, అపవాది పోయలేడు. అంతే తేడా. దేవుడు ఏదేదైతే చేయగలడు అవన్నీ అపవాది చేస్తాడు. వర్షం కురిపిస్తాడు అన్నీ. ఇప్పుడు చెప్పాను కదా, చిట్టుబాబు వివాహం విషయంలో మీకు చెప్పాను కదా. చెప్పానా? కందులు ఆవు పాలు ఇచ్చి వచ్చేసేయండి, పిల్లవాడు పెళ్ళి అయిపోద్దని చెప్పాడు. మీరు అప్పటికే యేసుప్రభుని నమ్ముకున్నారు. అదే నిజమని ఆయన మాట ప్రకారం యేసుప్రభుని వదిలిపెట్టి మళ్ళీ అటు పోయారు అనుకో, ఎక్కడ పోతాం మనం? అట్లా వెళ్ళాలని అడి ఉద్దేశం. అందుకని ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సరే, దేవుడు ఎందుకు ఉంచాడయ్యా అంటే అంత బలవంతుడైనటువంటి అపవాదిని నీ అంతటా నువ్వు గెలవాలని. ఆమేన్. హల్లెలూయా. ఓడించాలని. ఆమేన్. అపవాది దేవుని కన్నా కొంచెమే బలహీనుడు, మనకన్నా ఈ లోకం అంతటికన్నా బలం కలిగినోడు. అంత బలవంతుడైనటువంటి వారిని నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తె అయి ఉన్న ఈ లోకంలో ఉంటున్నటువంటి నీవు జయిస్తే, ఓడిస్తే వాడిని దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. నీ కొడుకు హై స్కూల్లో కబడ్డీలో ఫస్ట్ వచ్చాడు అనుకోండి, ఎంత ఆనందం. బాగా బలవంతుడే ఈ ఊరు వచ్చాడు, నన్ను ఎవరైనా గెలవండి అన్నాడు. అందరు గడిచిపోయారు, పారిపోయారు. ఈ పిల్లలు వెళ్ళి గెలిచారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత సంతోషం. ఆ స్కూల్లో నీ కొడుకు ఫస్ట్ క్లాస్ వస్తే, స్కూల్కి టాపర్ అయితే, ఒక మండలానికి టాపర్ అయితే, ఒక జిల్లాకి టాపర్ అయితే, ఒక స్టేట్కి, దీన్ని నువ్వు ఎంత సంతోషపడతావో. నువ్వు ఈ టాపర్లు కాదు కానీ అస్సలు బలవంతుడైనటువంటి అపవాదిని నువ్వు ఓడించాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము. అలా నువ్వు అపవాదిని ఓడించుడు ద్వారా నిన్ను బట్టి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆనందించాలి. ఆయనకి అది సంతోషం, ఆయనకి అది ఆనందం. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనకు ఏం చేశాడంటే దేవుడు మనంతటా మనం ఓడించలేం కాబట్టి యేసయ్యను మనకు అండగా ఈ లోకానికి పెట్టాడు. యేసు నామంలో పో అంటే ఏమవుతుంది? పోతాడు ఇక, అంతే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పొమ్మని పలికినప్పుడు వాడు పోయే భక్తిని నువ్వు కలిగి ఉండాలి. ఆ ప్రార్థన, ఆ నడక ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, రాత్రి విన్నాం కదా వాక్యం, దేవుని దృష్టిలో నిర్దోషి అయినా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందుకనే అద్భుత ఆశ్చర్య కార్యాలు దానియేలు ద్వారా దేవుడు చేశాడు. ఆమేన్. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అపవాది లోకంలో ఉండటానికి గల కారణం అదే. సరే మంచిది. ఈరోజు నేను మీతో చెప్పాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకున్న. ఆదికాండము
24వ అధ్యాయము 31వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఆదికాండము 24:31. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువ నేల, ఇల్లును, ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిననేను. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. గట్టి చెప్తాం హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచన భాగంలో ఈ మాట ఎవరితో చెబుతూ ఉన్నారంటే, లాబాను అనేటువంటి ఒక దేవుణ్ణి నమ్మనటువంటి అన్యుడైనటువంటి వ్యక్తి దేవుణ్ణి నమ్మినటువంటి ఎలియాజరు తోడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చిన్న పాట మీకు చెప్తాను, వినండి. అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఈ ఆదికాండము 24వ అధ్యాయంలో ఒకసారి ఇటు రండి, మీరు కూడా ఇటు తిరగండి, అందరూ కూడా ఇటు తిరగండి, ఇటు చూడండి, ఈ పోటీ చూడండి ఒకసారి. ఆదికాండము రాధిక 24వ అధ్యాయంలో ఎవరెవరు ఉన్నారంటే, అబ్రహాం ఉన్నాడు మొదటిగా. ఎవరమ్మా? అబ్రహాం ఉన్నాడు. ఆ తర్వాత ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఆ తర్వాత ఎవరున్నారు? ఎలియాజరు ఉన్నాడు. నేను ఇక్కడ ఈ వరుసలో రాయాల్సింది ఈ వరుసలో రాశాను. ఆ తర్వాత ఎవరున్నారంటే రెబెకా ఉంది. ఆ తర్వాత రెబెకా సహోదరి అయినటువంటి లాబాను ఉన్నాడు. ఆమె ఆ తర్వాత ఎవరంటే ఈ రెబెకాకి లాబానికి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే వినండి శ్రద్ధగా అందరూ కూడా, ఈ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహ వయస్సు వచ్చినప్పుడు ఏం చేశాడంటే వివాహము చేయదలిచాడు. చేయదలిచి ఏం చేశాడంటే తన పెద్దదాసుడైనటువంటి ఎలియాజరును పిలిచి, ఇదిగో నువ్వు ఇక్కడెక్కడ కూడా నా కుమారుడికి వధువుని అంటే భార్యను చూడకూడదు, నేను ఫలాని ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి చూడాలని చెప్పినప్పుడు ఎలియాజరు ఆ దేశానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా మనకు తెలిసిందే, టూకీగా చెప్పేస్తున్నాను వినండి. ఈ రెబెకాని ఆ బావి దగ్గర కలవటం, త్రాగటానికి నీళ్ళు ఇవ్వమనటం, ఈ రెబెకా ఇవ్వటం, ఇదంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఎలియాజరు ఏం చేశాడంటే ముందుగానే దేవునితోటి ప్రమాణం చేసుకున్నాడు. ఏమని? ఏ ఆడపిల్ల అయితే నేను అడిగినప్పుడు త్రాగటానికి నాకు నా ఒంటిలో కూడా నీళ్ళు ఎత్తుదో ఆ యవ్వన కుమార్తె, ఆ పిల్లే నా యజమానుని యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుకి నీవు ఇచ్చినటువంటి భార్య అని దేవునితోటి నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకొని ఆ బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే ఎవరు వచ్చారు? రెబెకా వచ్చింది. రెబెకా వస్తే తాను దేవునితోటి నిబంధన చేసుకున్న రీతిగానే ఆ రెబెకాతో చెప్పాడు, అమ్మ నాకు కొంచెం నీళ్లు త్రాగటానికి ఇవ్వమని అడిగినప్పుడు రెబెకా ఏం చేసిందంటే త్రాగటానికి నీళ్ళు ఇచ్చింది, ఆ ఒంటెలన్నిటి కూడా నీళ్ళు ఇచ్చింది. అలా ఇచ్చినందుకు ఈ ఎలియాజరు ఏం చేశాడంటే ప్రియ దేవుని బిడ్డలారా రెబెకాకి, నువ్వు అసలు ఎవరు కుమార్తెవు, నీ తండ్రి పేరేంటి అని అడిగినప్పుడు ఈవిడ విషయం అంతా కూడా చెప్పింది. చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈ అబ్రహాము ఆస్తిలో నుంచి మేలైనటువంటి బంగారం, వెండి, ఏమేమైతే వస్తువులు ఉన్నాయో వాటిలో కొన్నింటిని ఎలియాజరు రెబెకాకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. రెబెకాకి ఇస్తే ఈ రెబెకా ఏం చేసిందంటే తన ఇంటికి వెళ్ళి తన సహోదరుడు లాబానికి చెప్పింది. ఈ లాబాన్ని ఏం చేశాడంటే అప్పుడు బావి దగ్గర ఉన్నటువంటి ఎలియాజరు దగ్గరకు వచ్చి నువ్వు నా ఇంటికి రమ్మని చెప్పి ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఈ ఎలియాజరు లాబాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లాబాను చెప్పాడు, ఏమని? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా బయట ఎందుకు నిలబడతావు? లోపలికి రా,
నా ఇంట్లోకి అడుగుపెట్టు అని చెప్పి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎలియాజర్ని లాబాను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు, పిలిచాడు. అదే మనం ఇప్పుడు ధ్యానపాఠంగా ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఎలియాజరు లాబాను ఇంట్లోనికి వెళ్ళటం, అక్కడ వారి యొక్క ఏమన్నారు దాన్ని గౌరవ మర్యాదలు అందుకోవటం, ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా ఆ లాబాను తోటి మాట్లాడటం, ఆ రెబెకాని ఇస్సాకుకి భార్యనుగా భార్యనుగా తీసుకొని వెళ్ళటం, ఇదంతా కూడా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఏ వాక్య భాగం అయినా సరే, అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, 2 అక్షరాలు కలిగినటువంటి ప్రేమ అనేటువంటి మాట కావచ్చు, దేవుని బిడ్డలారా అది దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. ఈ దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మరి మానవ మాత్రమైనటువంటి మనలను ఇటు శారీరకంగా ఆత్మీయముగా రక్షించేటువంటిదిగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా శారీరకమైనటువంటి జీవితాన్ని మనం ఎక్కడ జీవిస్తున్నాం? లోకంలో జీవిస్తా ఉన్నాం ఈ భూమి మీద. తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఎక్కడ జీవిస్తాం? పరలోకంలో జీవిస్తాం. అయితే ఈ లోకంలో ఉన్నంత కాలం మనం సంతోషంగా ఆనందంగా ఉండేటట్లుగా ఆశీర్వదించి చేయగలిగినటువంటిది దేవుని యొక్క మాట. ఆమేన్. మరలా ఈ లోకాన్ని దేహాన్ని విడిచిన తర్వాత కూడా దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనం సుఖంగా సంతోషంగా దేవునితో కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు దేవుడు ఎప్పటి వరకైతే ఉంటాడో అప్పటి వరకు కూడా మనము కూడా ఉండేటట్లుగా చేసేటువంటిది దేవుని యొక్క మాట. ఆమేన్. అంటే నేను చెప్పదలసింది ఏమిటంటే చూడండి, శరీర సంబంధమైనటువంటి అర్థము ఈ వాక్యానికి ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి అర్థము కూడా ఈ వాక్యానికి ఉంది. ఇప్పుడు ఆదికాండం 24వ అధ్యాయం ఉన్నటువంటి వాక్య భాగం అంతటి కూడా మనం టూకీగా చెప్పేసుకున్నాం. ఏం జరిగింది? అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహం చేయదలిసి ఎలియాజరును పంపించాడు. ఎలియాజరు వెళ్ళి రెబెకాను చూశాడు. ఏంటండి? రెబెకాను చూశాడు, లాబాను తోటి మాట్లాడాడు, రెబెకాను తీసుకెళ్ళి ఇస్సాకుకి భార్యగా ఇచ్చాడు. అప్పుడు ఎలియాజరు తీసుకొని వెళ్ళగా రెబెకా అంటే లాబాను ఒప్పుకొనగా ఈ రెబెకా ఇస్సాకుకి భార్య అయింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇస్సాకుకి భార్య అయిందంటే ఇస్సాకుకి ఉన్నటువంటి సమస్తము కూడా ఎవరిది? ఇప్పుడు రెబెకాది. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము ఎలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా ఇస్సాకుకి వివాహం చేయదలిచాడో చూడండి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. తండ్రి అయినటువంటి దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుడు ఎవరో? యెహోవా. ఈయన కూడా ఏం చేశాడంటే ఈయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేరేంటండి? యేసుక్రీస్తు. ఈయన కూడా తండ్రి అయినటువంటి యెహోవా వివాహ వయసు వచ్చినప్పుడు ఇస్సాకుకి అబ్రహాము చేసిన రీతిగా యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు కూడా అబ్రహాం అదే యేసుక్రీస్తుకి ఏం చేయదలిచాడు? వివాహము చేయదలిచాడు. ఆమేన్, హల్లెలూయా. వివాహం చేయదలిచి ఏం చేశాడంటే ఈ భూమి మీద చూడండి, ఈ అబ్రహాం అయితే ఇస్సాకుకి ఇదిగో ఇక్కడికి వెళ్ళి నా కుమారుడికి జీవిత భాగస్వామిని లేదా రెబెకాని ఆ భార్యను తీసుకొని రమ్మని అబ్రహాం చెప్పాడు. యెహోవా దేవుడు కూడా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి వివాహం చేయదలిచినప్పుడు ఏం చేశాడంటే భూమి మీద ఏంటండి? భూమి మీద మానవ మాత్రమైనటువంటి మన దగ్గరకు ఆయన సేవకులను ఏం చేశాడండి? మొదటిగా ఆయనే మానవుడై వచ్చి ఈ లోకంలో
సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత దైవ సేవకులు అనబడినటువంటి వారిని భూమి మీద ఏర్పాటు చేసుకొని ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా, ఇస్సాకుకి రెబెకాని చూసినట్లుగా ఎలియాజరు సంబంధం కుదిర్చినట్లుగా ఈ సేవకుల ద్వారా వధువు సంఘము అనబడినటువంటి దేవుని బిడ్డలారా మనలను యేసుక్రీస్తుకి దేవుని బిడ్డలారా వధువులనుగా తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ భూమి మీద సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఆదికాండము 24వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి అందరు కూడా. ఆదికాండము 24వ అధ్యాయాన్ని ఒకసారి తీసి చూద్దాం, మనం పరిశీలన చేద్దాం. ఆ ప్రారంభం నుండి 24వ అధ్యాయాన్ని చక్కగా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి. 24వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. చాలు చాలు చాలు. ఇక్కడ ఏం చేశాడండి? ఎవరైనా ఎలియాజరు ఏం చేశాడంటే ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము బాగా మంచి ధనవంతుడు, గొప్ప ధనవంతుడైనటువంటి అబ్రహాము ఆస్తిలో నుండి ఏం చేశాడు? శ్రేష్టమైనవి నానా విధములకు శ్రేష్టమైన దేవుని బిడ్డలారా వస్తువులు అని చెప్పాడు. అక్కడ అది బంగారం కావచ్చు, వెండితో చేసినటువంటివి కావచ్చు, ఇంకా ఇతరాత్రములైనటువంటి వజ్ర వైడూర్యాలు కావచ్చు, మంచి మంచి వస్తువులను తీసుకెళ్ళాడు. ఎన్ని తీసుకెళ్ళాడు? ఎన్ని తీసుకెళ్ళి ఉంటాడు? ఎన్ని తీసుకెళ్ళి ఉంటాడు అంటే అక్కడ ఆ పై మాటలో వ్రాయబడింది ఏమని? 10 ఒంటెలను తీసుకొని వెళ్ళాడని ఉంది. ఆమేన్, హల్లెలూయా. 10 ఒంటెలు ఎందుకు ఈయనకి? ఎవరు మైటాకి? అది ఆమేన్, హల్లెలూయా. తీసుకురావాల్సింది ఎంతమంది? ఆయన కొడుక్కి ఒక్క అమ్మాయినే భార్యనుగా చేయటానికి, తన కుమారునికి జీవిత భాగస్వామిని దేవుని బిడ్డలారా సిద్ధపరిచేటందుకు, వివాహం కోసం కాదు సిద్ధం చేసేటందుకే ఈ ఎలియాజరు అబ్రహామును అడిగాడని ఉందండి. అక్కడ లేదు. ఏం చేశాడయ్యా అంటే అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆస్తిలో నానా విధములైనటువంటి శ్రేష్టమైన వాటిలో ఇంకా మంచి మంచి విలువైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని 10 ఒంటెలు మోయినంత బరువు ఎంతైతే ఉంటుందో అంత ఆస్తిని తీసుకొని ఆ ఒంట్ల మీద వేసుకొని వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి సాదృశ్యం ఉంది? ఇదంతా కూడా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకి వివాహము చేయదలిసి ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా దైవ సేవకులు అనబడినటువంటి వారిని భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నమ్మాడు, కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు వధువు సంఘమును సిద్ధం చేస్తారని. హల్లెలూయా. వధువు సంఘం అంటే ఏంటి? సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమని పాటలు రాశారు. ఆమేన్, హల్లెలూయా. వధువు సంఘము అంటే ఏంటంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా వధువు సంఘము అనేటువంటి సంఘములో సభ్యుడే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? సభ్యుడుగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం.
ఎందుకని ఉండాలి? ఎందుకని ఉండాలంటే ఆ వధువు సంఘమే యేసు క్రీస్తు యొక్క ఏమిటంటే జీవిత భాగస్వామి. తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము కలిగి ఉన్న రీతిగా అబ్రహాము కలిగి ఉన్న రీతిగా ఏ నానా విధములైన శ్రేష్టమైనటువంటి ఆస్తిని అబ్రహాము కలిగి ఉన్నాడో తండ్రి అయినటువంటి దేవునికి ఎంత ఆస్తి ఉంది? ఎంత ఉందండి? అదంతా కూడా ఆయనదే. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన ఆస్తే, ఆయనదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన శ్రేష్టమైనటువంటి, ఇంకా శ్రేష్టం కాదు ఏముంది అసలు? ఏది శ్రేష్టం అని చెప్తాం? తండ్రి అయినటువంటి దేవుడు కలిగి ఉన్నటువంటి ఆస్తిలో ఏది శ్రేష్టమని మనం చెప్పగలం? అంతా కూడా మంచిదే. ఆమేన్, హల్లెలూయా. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదంతా ఎవరిది? ఎవరు దానికి వారసులు? ఎవరండి? అది కరెక్ట్. యేసయ్యే ఆస్తి అంతటి కూడా వారసుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. సైతాన్ వచ్చి మొదటిగా ఎంతగానో కలిసి వేసేసాడు అంతే. మళ్ళీ రెండో పర్యాయం వచ్చాడు. ఇంకా ఎందుకంటే ఈరోజు మంచి వర్తమానం నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు దొరకట్లా. అందుకని ఈరోజు మంచి వర్తమానం ఉంటారు చెప్పేసేద్దాం అనుకున్నా. ఖచ్చితంగా సైతాన్ని అడ్డగించాడు. వాడికి తెలుసు ఎప్పుడు అడ్డగించాలో, ఎప్పుడు కలిసి వేసేయాలో, ఎప్పుడు మాట రాకుండా చేయాలో తెలుసు. అందుకనే దేవుని బిడ్డలారా, పొద్దున్నేనే తాగొచ్చేసాడు ఒక ఆయన. ఆమేన్, సరే మంచిది. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు గొప్ప ఆస్తిని కలిగి ఉన్నాడు. మనం ఏదైతే కొనాలని, ఏదైతే సంపాదించాలని, ఏదైతే పొందుకోవాలని, ఏదైతే సొంతం చేసుకోవాలని ఈ భూమి మీద ప్రాకులాడుతూ ఉన్నామో అదంతా ఇప్పుడు ఎవరిది? ఎవరిదంటే తండ్రి అయినటువంటి దేవునిదే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానంతటికి వారసులు ఎవరయ్యా అంటే యేసయ్య మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య. అందుకనే దేవుని వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, తన కుమారుడైన యేసు క్రీస్తు స్వారూప్యంలోనికి మనమంతా కూడా మలచబడాలి. అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ ప్రేమనైతే కలిగి ఉన్నాడో, ఏ కనికరమునైతే కలిగి ఉన్నాడో, ఏ కృప సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. సర్వలోకానికి ఆయన చక్రవర్తి, రాజు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన గొప్ప ఆస్తిని కలిగి ఉన్నాడు, పరమాస్తిని కలిగి ఉన్నాడు. పరమ ఆశీర్వాదములను మానవ మాత్రమైనటువంటి మనకి ఇచ్చేటువంటి దేవుడు లోకమును ఎంతో అని ఒక మనం ఊపిరి పీల్చుకునే వరకు అని మానేస్తాం. కానీ అది ఎంత అంటే నేను బ్రతికినంత కాలం ఎంతో అనే మాట ఆపకుండా అన్నా కానీ అది తక్కువే. అంత ఆస్తిని, ప్రేమ అనేటువంటి ధననిధిని ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆస్తికి, ఆ ధనానికి, దానంతటి కూడా వారసుడు ఎవరంటే యేసు క్రీస్తే. ఇప్పుడు ఆస్తిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయమని దేవుడు చెప్తున్నాడు? ఏమి చేయటం కొరకు ఆయన సేవకులు అనేటువంటి వారిని భూమి మీద ఏర్పాటు చేసుకొని స్థిరపరిచి ఈ రీతిగా సువార్తను ప్రకటింప చేస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తుకి ఆ వధువుగా మనమంతా కూడా మారిపోవాలి అంతే. ఆమేన్. ఆ ప్రక్రియనే, ఆ మంచి పనినే యేసుక్రీస్తు వధువు సంఘమును వివాహం ఆడటానికి ముందుగానే
దానికి సాదృశ్యంగా ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు, రెబ్కా, లాబాను వీళ్ళందరినీ మనకి సాదృశ్యంగా చూపించి నేర్పిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని సంబంధాలు, ఈ సేవకులు ఏం చేస్తున్నారండి? సంబంధ బాంధవ్యం కుదురుతూ ఉన్నారు, ఒక బంధం కుదురుతూ ఉన్నారు. ఇప్పుడు మన ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఆ బొందు పడింది అనుకోండి మెళ్ళో, ఏమైపోతుంది అప్పటికి? ఏమ్మా పుష్పమ్మ ఏమవుతుంది? బొందు వాళ్ళ మేనగోళ్ళ పెళ్లి చేసింది మనదాకా వెళ్ళొచ్చి, బొందు కానీ మెళ్ళో పడింది అనుకోండి, ఇక మన భారం సగం తీరిపోతుంది. ఇప్పుడు మొన్న హామకు పడింది బొందు మెళ్ళో. ఏంటండి? ఎవరికి? శిరీష పడింది. పెళ్లి కుదిర్చామన్నమాట. ఇక నాని అర్థమవుతుందా? ఇదే టైగర్ ఎట్లా చెప్తున్నాడు అని చెప్పి నాని అనుకుంటాడు, నాకు ఇంత మేసా, నాకు నిన్న నాకు ఇంత వారం ఉన్నాయి, నేను పెద్ద మగాడిని, నాకు అమ్మగారు ఉంది, భార్య, నాకు 3 పిల్లలు అంటే కుదరదు. ఆత్మీయముగా మనమంతా కూడా స్త్రీలమే, నన్ను సృజించిన వాడు నాకు అది థియాలజీ ఉంది ఇద్దరి దగ్గర. ఆమేన్. హల్లెలూయా. చూడు, పురుషుడు కావచ్చు, స్త్రీవి కావచ్చు, దేవుని బిడ్డలారా, మనల్ని సృజించినటువంటి దేవుడు మనకు ఏమై ఉన్నాడు? భర్త, క్రీస్తు శిరస్సు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యతో ఈ దైవ సేవకులు ఏం చేస్తున్నారంటే మనకు వివాహ సంబంధాలు కుదురుతా ఉన్నాడు. బొందుబడినది మొదలుకొని ఏం చేస్తారు? అమ్మయ్య, మాకిక సగం భారం తీరిపోయిందండి, 90% అయిపోయినట్టే పెళ్ళి. ఇక జరగాల్సింది ఏంటంటే ఆ తాళి కట్టడమే. ఏంటండి? తాళి కట్టడమే తరువాయి ఆ పిల్ల బాధ్యత మనకు వదిలిపోతుంది. ఆ బాధ్యత అంత ఎవరిది అవుతుంది? పెండ్లి కుమారుడు అవుతుంది. అప్పుడు ఇవిడికి ఏమొస్తుందంటే పెండ్లి కుమారుడు తన తండ్రి ద్వారా, తల్లి ద్వారా, వారసుల ద్వారా, తాత ముత్తాతల ద్వారా ఏ ఆస్తినైతే పెండ్లి కుమారుడు కలిగి ఉన్నాడో ఆస్తి అంతటి కూడా ఈ పెండ్లి కుమార్తె కూడా, వధువు కూడా ఏమవుతుంది? వారసురాలు, హక్కుదారులు అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు సేవకుడు అనేటువంటి వ్యక్తిని భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఆయన కూడా ఒకానొక దినాన వివాహము చేయదలిచాడైనా, చేయబోతున్నాడు. దానికి టయాన్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి ఏమైపోతుందో ఒకానొక దినాన లయము కాబోతా ఉంది. ఏదయ్యా ఉండేది ఈ విశ్వములు అంటే తండ్రి అయినటువంటి దేవుని ఆస్తి మాత్రమే. ఆమేన్. ఆ ఆస్తికి ఈ భూమి మీద ఈ దేహంలో ఉండగానే నువ్వు ఎప్పుడైతే ఆ వారసత్వాన్ని, హక్కును పొందుకుంటావో ఆ వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆ ఆస్తిలో భాగస్వామి అయి, హక్కుదారుడై దేవునితోటి, తండ్రి అయినటువంటి దేవునితోటి నిరంతరము నిలిచి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఈ ప్రయాసలో, సేవకుల యొక్క ప్రయాసలో, అయ్యా నువ్వు ఇచ్చినా ఇపోయినా బాధ లేదు నాన్న, నువ్వు మాట, దేవుని మాట నమ్మయ్యా, నీ దండం పెడతానయ్యా, బాప్తిసం తీసుకయ్యా, విశ్వాసం ఉంచయ్యా, నువ్వు గొప్ప ఆస్తికి వారసుడు అవుతావయ్యా, నీ భార్య అవుతుందయ్యా, నువ్వు అవుతావు, నీ బిడ్డలు అవుతావు, నీ కుటుంబం అవుతారు. ఒకానొక దినాన ఈ భూమి ఆకాశం ఉండదయ్యా. ఈ భూమిని నమ్ముకుంటున్నావేమో. ఏంటండి? ఈ భూమి మహావేంద్రంతో మసిమొగ్గ అయిపోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఒక గొప్ప ఆస్తి కలిగినటువంటి ఆయన ఉన్నాడు. ఆయనే
ఆ ఆస్తికి వారసుడై ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన మనం ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి. హల్లెలూయా. సుందరవతి సంగమా ప్రియుడేసుడు పరిణయమాడగా రానయ్యుండెను. లక్ష్మి వింటున్నావా? విడుదల కలుగును వేచియుండుమా. ఏం కలుగుద్దండి? పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టానని. బ్రతుకుతూ నీవు ఏడుస్తావు, అయ్యో ఎలా ఇలను బ్రతకాలని. పోయేటప్పుడు కూడా ఏం చేస్తావు? నవ్వుతావా? ఏడుస్తావు నీవు. మన బ్రతికంతా ఈ భూమి మీద ఉన్నంత కాలం ఒకటే ఏంటయ్యా అదంటే ఏడుపు. ఆమేన్. బుధవారం మినం చేద్దామంటే ఆ రోజునే ముసురు, ఒకటే ఏడుపు. వాళ్ళకి పెట్టుబడి పెట్టాం, ఏమవుతుందో ఇదని. ఈ భూమి మీద ఈ దేహంలో ఉన్నంత కాలం మనిషి పని ఏంటంటే ఏడుపు. ఈ ఏడుపు అంతటి నుంచి ఒక్కనొక దినాన మనం ఆ పని చేస్తే విడుదల. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి గొప్ప విడుదల? ఏమిటి ఆ పని అంటే యేసయ్యను వివాహమాడాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అబ్రహాము ఆస్తిలో శ్రేష్టమైనటువంటి నానా విధములకు వస్తువులను ఎలియాజరు ఎలాగైతే తీసుకొని వెళ్ళాడో, తండ్రి అయినటువంటి దేవుని ఆస్తిలో నుండి కూడా దైవ సేవకులు ఏంటండి, తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ద్వారా సేవకుల సమక్షమున ఆ ఆస్తిని, పరమ ఆస్తిని మానవ మాతృమైనటువంటి మనకు పంచాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. వెరసి అదే పరలోకం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. ఏంటండి? ఆ పరలోకము అనే ధననిధిని తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద మనం ఉండగానే, ఈ దేహంలో మనం ఉండగానే మనకు ఇవ్వాలనేటువంటిదే, దానిని మనం పొందుకోవాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ఏ దేవుడు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు దగ్గర ఏం చేశాడండి? మీకు ఇంతకుముందు చెప్పాను ప్రసంగంలో. ఏం చెప్పాను? ఇప్పుడు పండు ఉన్నాడు, చిట్టు ఉన్నాడు, రాకేష్, రత్నం ఉన్నాడు. వాళ్ళ పిల్లల పేర్లేంటో మనకు తెలీదు, వాళ్ళ మనవాళ్ళ పేరేంటో మనకు తెలీదు. వాళ్ళ మనవాళ్ళు అని ఒక గంట అంటే మీకు సంతానం ఎవరు ఉంటారు ఈ భూమి మీద మీకు తెలుసా? దేవుడికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. నీ సెక్యూరిటీ ఎంతసేపు? నేను కూడా దాచాను మా అమ్మాయికి ఒక 5,000 10,000 అమ్మా, 10,000 దాచా ఒకసారి. అబ్బో పెళ్ళి అయ్యే వరకు తీయకూడదని. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే ఆయన మాయ చేస్తే వెళ్ళిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నీ బిడ్డలు వాళ్ళందరి కొరకు కూడా ఏం చేశాడంటే ఆయన పరమ ఆస్తిని దాచించాడు. పరలోకమే కాదు, ఈ భూమి మీద ఉన్నంత కాలము నువ్వు ఎంత తిన్నా తరగనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు నీ బిడ్డల వారు కూడా సిద్ధపరిచినటువంటి గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అదే నేను చెప్పాను కదా, శారీరకంగా, స్పిరిచువల్గా, ఆత్మీయంగా కూడా మనలను రక్షించేది, కాపాడేది, ఆశీర్వదించేది, అభివృద్ధి చేసేది దేవుని యొక్క మాట. ప్రియాన్ని పెట్టారా? హల్లెలూయా. ఆ ఆస్తికి నీవు వారసుడవు కావాలని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన సేవకులని భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు.
అందుకని సేవకులు ఇంటింటికి తిరిగి, అయ్యా మీరు ఏం చేశారంటే చూడండి, ఎలియాజరు ఏ రీతిగా అబ్రహాము ఆస్తిని తీసుకొని లాబానింటికి రెబెకా దగ్గరికి వెళ్ళాడో, అలాగనే యేసుక్రీస్తు ద్వారా దైవ సేవకులు అనబడినటువంటి వారి సమక్షమున ఆ ఆస్తిని మీకు ఇవ్వాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ గంపను ఎక్కడ పెట్టాడంటే సేవకులు నెత్తి మీద పెట్టాడు. అయ్యారని మరి మీరెందుకంటే 11 ఏళ్ళు కట్టడానికి గడగడలు ఆడిపోతున్నా అనొచ్చు. నువ్వే తీసుకోవచ్చుగా, తీసుకొని కట్టుకోవచ్చుగా అని అనొచ్చు మీరు. ఇంకప్పుడు కూడా దొరకలా 30,000. ఆమేన్. అది మా కోసం కాదు. ఆమేన్. ఎవరికి ఇవ్వటం కోసం? మీకు ఇవ్వడం కోసం. హల్లెలూయా. ఏంటండి, సేవకుడే మీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆయన నెత్తి మీద ఏముంది? ఆశీర్వాదాల గంప ఉంది. అప్పుడు ఆ గంప ఎక్కడ ఉన్నట్టు? మీ ఇంట్లో ఉన్నట్టు, అంతే. అయితే ఏ సేవకుడు అనేది చూసుకోవాలి మనం. వారి ఫలములను బట్టి, ప్రవర్తనను బట్టి, పద్ధతిని బట్టి ఏం చేయాలి మనం? నిజమైన సేవకుడా కాదా, ఎవరు ఆడుకుంటున్నారు ఈయన్ని అనేది మనం ఏం చేయాలంటే గ్రహించాలి. యేసుక్రీస్తులో నుండి నువ్వు కూడా బాగా ప్రార్థన చేస్తే అయ్యగారు ఎటువంటి వాడో నీకు చూపిస్తాడు దేవుడు. ఆమేన్. నిన్ను దర్శిస్తాడు దేవుడు. దర్శించి అయ్యగారు ఎలాంటి అమ్మగారు ఎలాంటి నీకు చెప్తాడు దేవుడు. నువ్వే ప్రవచనం చెప్తావు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి ఆస్తిని మనమంతా కూడా పొందుకోవాలని దేవుడు ఈ విధమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆమేన్. సేవకులైనటువంటి వారు ఇంటింటికి తిరిగి, అయ్యా మీరు పెట్టుకోండి ప్రార్థన, అయ్యా మీ ఇంటికి వస్తాం, కొంచెం మీ ఇంట్లో ఉంటాం, ప్రార్థన చేస్తాం అని చెబుతూ ఉంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, మాకు వద్దండి ప్రార్థన అని చెప్పి కాలుతో తన్నుకుంటున్నారు. ప్రార్థన అన్నటువంటి వ్యక్తి దేన్ని పోగొట్టుకున్నాడు తెలుసండి అమ్మా? అది నెత్తి మీద ఉన్న ఆ గంపలో ఉన్న ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్నాడు. అందుకని ఇంకో భక్తుడు రాశాడు, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ఇది కోతకు, ఈ పాటేనా? ఇది కోతకు సమయం, పనివారి తరుణం. అమ్మా రండమ్మా, ప్రతిరోజు రండి తల్లి, రండి బాబా అని చెప్పేది. అందుకని ఏం చేయటానికి ప్రార్థన చేయుదమ్మా సంగమా. మీరందరూ ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డారు. ఒకనొక దినాన్ని పెళ్లి ఉంది చెప్పాను కదా, జుట్టు బీక్కొని జల్లేరు పోసుకొని పెళ్లి కూతురు కానీ, పండు ఇటు చూడవే, పెళ్లి కూతురు కానీ పండు పెళ్లి కుదిరింది, కూర్చున్నాడు ఇక్కడ, పెళ్లి కూతురు వస్తుంది, జడ ఎరబోసుకొని అని అన్నానుకోండి, ఏం చేస్తా? అబ్బా మంచిదాన్ని అమ్మ రాత్రి కానీ పెళ్లి చేసుకుంటాడా? మొన్నే చెప్పేసి నేను ఇటు పారిపోతానండి, రాకేష్ ఎవరో కాకుండా ఏంటమ్మా. అట్లాగే యేసయ్య కూడా మనలను ఒకానొక దినాన వివాహం ఆడబోతా ఉన్నాడు. ఆయన సరసన కూర్చుంటాను. ఆమేన్. ఆయన సరసన కూర్చొని ఆయన వివాహం ఆడాల్సినటువంటి నీవు శారీరకంగా మంచి చీరలే కడుతున్నావు, మంచి బంగారం పెట్టుకున్నావు, తలంతా శుభ్రంగా దూకున్నావు, ఆత్మీయ అలంకరణ నీకు ఎంత 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 మోతాదులో ఉంది, ఎంత మొత్తం చేసుకుంటా ఉన్నావు. ఎందుకనంటే యేసయ్య ఒకానొక దినాన నిన్ను వివాహం ఆడబోతా ఉన్నాడు. మనకి విడుదలేక కన్నీరేమే కష్టమేమే కానా రాదే యందు. ఏంటండి? కన్నీరు కానీ కష్టం కానీ ఎక్కడా
యేసయ్యను వివాహం ఆడిన తర్వాత కంటికి కూడా కనపడదంట. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను వివాహం ఆడాల్సినటువంటి మనము ఏంటండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దేహంలో మన ప్రాణాలు ఈ లోకంలో ఉండగానే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, ఆయన మాటను వినాలి. మాట యందు విన్నటువంటి మాట యందు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి, బాప్తీసాలు తీసుకోవాలి. దేవుని యొక్క నామ మహిమార్థమైనటువంటి ఆ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెబెకా విషయమై చూసాము. ఆవిడ దేనికి సాదృశ్యం ఉంది? వధువు సంఘానికి సాదృశ్యం. వధువు సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? వధువు సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఇది, వధువు సంఘం అంటే ఎవరు? ఇప్పుడు బండారుగుడిలో చేసి వచ్చాం మేము. అక్కడ కొంతమంది బాప్తీసాలు తీసుకున్నారు. ఇక్కడ మేము రావడానికి ముందే కొంతమంది బాప్తీసాలు తీసుకొని ఉన్నారు. మొన్న ఆవిడ తీసుకుంది. వీళ్ళలో ఎవరైతే శిరీష అని అడిగా, అమ్మ బాప్తీసం తీసుకుంటున్నా, ఇది మొదలుకొని దేవునికి సాక్షిగా ఏ పాపం మళ్ళీ పాపం జోలికి వెళ్ళకుండా ఉంటావా అని. ఉంటానండి అన్న. ఆమేన్. అదే దేవుని యొక్క నామ మహిమార్థమైనటువంటి జీవితం. ఆ జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఇక్కడ శిరీష ఉందనుకోండి, అట్లా శిరీష ఎత్తబడుతుంది. ఏంటండి, ఒకవేళ నాని లేడనుకోండి, ఏమవుతుంది? అమ్మో ఏది మా ఏది మా ఆవిడ అంటాడంట. ఎవరు? నాని. శిరీష ఎక్కడుంది? ఆమె దారుణం వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. సడన్ గా ఒక్క రెప్ప పాటలు అయిపోద్దండి ఇదంతా కూడా. నేనే బాప్తీసం తీసుకోలేదు అనుకోండి, మా అమ్మ తీసుకోవాలి బాప్తీసం. ఒక్కసారి ఏడుస్తా నేను. మా అమ్మ పరిస్థితి కూడా అంతేనేమో. అయ్యా తీసుకునేటట్టు చెయ్యయ్యా. మా నాన్న తీసుకున్నాడు, మా పిల్లలు తీసుకున్నారు, మేము తీసుకున్నాం, మా అమ్మ తీసుకోవాలా. ఆమేన్. అప్పుడు ఏమనుకుంటుంది? అమ్మ ఏడు మా అబ్బాయి ఏంటండి వెతుక్కుంటారు, రొమ్ములు బాదుకుంటారట. అదే అదే ఆ రోజు యేసయ్య కుట్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఇక్కడ ఈ సంఘంలో కొంతమంది, ఆ సంఘంలో కొంతమంది, అక్కడ ఊళ్ళో ఉన్న సంఘాల్లో కొంతమంది ఎవరైతే న్యాయంగా దేవుని నామ మహిమార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారే ఎత్తబడతారు. అదే వధువు సంఘము. ఆమేన్. వాళ్ళే సుందరవతి, వాళ్ళు ఉద్దేశించి రాసిన పాటే. సుందరవతి సంగమా ప్రియుడేసుడు పరిణయమాడగా రానయ్యుండెను, విడుదల కలుగును వేచియుండుమా. విడుదల, అన్నిటి నుంచి విడుదల. ఆమేన్. నాని ఏమన్నాడంటే ఒకసారి, అయ్యారండి మేము ఏది పెట్టినా తినాలి, మీరు మాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మీరు. ఏంటండి నాని అంతేనా అన్నది? మీరు మాకు తల్లిదండ్రులండి అన్నాడు. ఎట్టయ్యా నీకు తండ్రిని? అమ్మగారు అమ్మ ఎంత అయింది, నేను నీకు తండ్రిని అంటే. శిరీషకి తల్లిదండ్రులు కరెక్టే. నీకు తండ్రి అవ్వాలంటే, తండ్రి ద్వారా యేసయ్య తండ్రి అయినటువంటి దేవుడు నీకు ఇచ్చే ఆస్తికి నువ్వు వారసుడు అవ్వాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఇది నిజమని విశ్వాసం ఉంచాలి. అందరూ ఎవరైతే బాప్తీసాలు తీసుకోనకుండగా, అమ్మ లక్ష్మి విన్నావా, ఏడు రాంబాబు బాప్తీసాలు తీసుకోకుండా ఉంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి? నమ్మాలి, బాప్తీసాలు తీసుకోవాలి. ఇద్దరు బిడ్డలారా, దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వ హక్కును పొందుకోవాలి. అప్పుడు నీకు అమ్మా నాన్న అవుతారు. ఆమేన్.
హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇక లాబాను ఎవరికి సాదృశ్యం ఉన్నాడు? లోకానికి సాదృశ్యం ఉన్నాడు. ఆమేన్. లాబానుకి రిబ్కాకి జన్మనిచ్చినటువంటి లాబాను తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకానికి సాదృశ్యంగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే నువ్వు ఏమిటండి వేవేల జనములకు తల్లి అవుతావు అని చెప్పారే, కానీ వాళ్ళు దేవుళ్ళకి వచ్చినట్టుగా అక్కడ లేదు. ఆమేన్. ఇంకా చూడండి మరి ఈ ఎలియాజరు సేవకుని సాదృశ్యంగా ఉన్నాడని చెప్పారు కదా, ఆ మాట కూడా చూడండి. 24వ అధ్యాయం 17వ వచనం. 24వ అధ్యాయము 17వ వచనం. ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి రాగనిమ్మని అడిగాను. ఆమేన్. హల్లెలూయా. ఆ సేవకుడు ఎలియాజరు. ఇక్కడ వెళ్ళింది ఎవరు అసలు? ఆడి దగ్గరికి, రెబ్కా దగ్గరికి వెళ్ళింది ఎవరు? ఎలియాజరు. కానీ ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? ఆ సేవకుడు. అంటే ఎలియాజరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సేవకునికి. ఎలియాజరు పని అంతటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే సేవకుని యొక్క పని అంతా కూడా మనకు అర్థమైపోతుంది. ఎందుకు మన కొరకు ఇలా గుర్తించుకొని చెబుతున్నారో మనకు అర్థమైపోతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ మరలా లాభాన్ని గురించి కూడా ఒక మాట విన్నాం. చూడండి 30 వచనం. 24వ అధ్యాయం 30 వచనం. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడానని తన సహోదరి అయిన రెబ్కా చెప్పిన మాటలు విని చాలు ఏం చేశాడండి? రెబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చాను. లాభాన్ని ఎవరికి? లోకానికి సాదృశ్యం ఉన్నాడని చెప్పాను కదా. ఏంటమ్మా? లోకంలో ఉన్నది ఎవరైతే యేసుక్రీస్తుని ఇంకా వారి సురక్షణగా అంగీకరించలేదు వాళ్ళందరూ కూడా లోక సంబంధులు. లాభాలు లోక సంబంధుడే. కానీ ఆ ఎలియాజరు దైవ సేవకుని సాదృశ్యంగా ఉన్నటువంటి ఎలియాజరు తన విషయమై జరిగించినటువంటి పని అంతని చెప్పినప్పుడు లాభాన్ని చూశాడు. అంటే ఏం చూశాడు? ఆశీర్వాదాలు చూశాడు. బంగారం, ముక్కుకు పెట్టుకున్నది, చేతులు పెట్టుకున్న కడియాలు, ఇవన్నీ చూసి ఏం చేశాడు? త్వరగా పరిగెత్తాడు. అంటే ఎక్కడికి? దైవ సేవకునికి సాదృశ్యం ఉన్నటువంటి ఎలియాజరు దగ్గరికి త్వరగా పరుగులు పెట్టాడంట. చూడండి నిలిచి ఒంటెల దగ్గర నిలిచి ఏమన్నాడు? లాబాను 31వ వచనం. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా బయట ఎందుకే నుంచుంటావు? రాబాబు నా ఇంట్లోకి రాయ్యా. ఎందుకని? నన్ను కూడా ఆశీర్వదించదు. కానీ దైవ ఆశీర్వాదములకు తండ్రి అయినటువంటి దేవుని ఆస్తికి సాదృశ్యం ఉన్నటువంటి ఆ యొక్క రెబ్కాకి ఏదైతే ఆ యొక్క ఎలియాజరు ఇచ్చాడో ఆ ఆశీర్వాదాన్ని నేను కూడా పొందుకోవాలని ఏం చేశాడండి? దైవ సేవకుడు ఏం చేశాడు? తన ఇంట్లోనికి ఏం చేశాడు? లోపలికి రమ్ము, నువ్వు బయట ఎందుకు నుంచుంటావు? ఆమేన్. చూడండి, ఇల్లు దేనికి? నువ్వు ఉండటానికి. ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించుతున్నా. నేను ఆమేన్. సిద్ధం చేసేసాడంట. చూశాడు చెల్లిని, చెప్పింది విన్నాడు, విశ్వాసం ఉంచాడు, ఆయన సిద్ధపడిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. లోకానికి సాదృశ్యం ఉన్నటువంటి లాభాను దేవుని బిడ్డలారా తనను తాను సిద్ధం చేసుకున్నాడు. లాబాను కూడా ఎలియాజరు అబ్రహాము ఆస్తిలో శ్రేష్టమైనటువంటి వస్తువులు ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములలో మనము చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులరా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి అక్కడ 33వ వచనంలో ఏం చేశాడు? లాబాను
ఏం చేశాడు? అతడు భోజనాన్ని పెట్టించాడు. కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనని చెప్పగా చేయనన్నాడు. నిన్న పొద్దున్నే నానికి ఫోన్ చేశాడు, అయ్యగారండి మా ఇంటికాడ ఇడ్లీలు వేసామండి, మీరు తొందరగా వచ్చేయండి అమ్మగారు. శిరీష బాప్తిసం తీసుకోక మునుపు ఎప్పుడు ఇంటికి రమ్మని చెప్పలా. ఆమె ఇడ్లీలే వేసింది, అందరం కలిసి తిన్నాం రెండయ్య గారు అన్నాడు. ఎప్పుడు పిలిచాడు? బాప్తిసం తీసుకున్న తర్వాత పిలిచాడు. మేము వచ్చి ఎన్ని నెలలు ఇప్పటికి? 4వ నెల. ఒక్కరోజు కూడా రమ్మని చెప్పలే. ఇంటికి రమ్మని చెప్పకపోగా ఏమన్నాడని చెప్పారు. ఆమె హల్లెలూయా. గమనించండి, ఇక్కడ లాభాలు కూడా ఏం చేశాడంటే, అయ్యా నా ఇంట్లోకి రాయ్యా, నా ఇంట్లోకి రాయ్యా, నా ఇంట్లోకి రాయ్యా అని చెప్పి ఏం చేశాడండి? సిద్ధం చేశాడు. అంతకుముందు ఆయన రమ్మన్నది లేదు, మేము వెళ్ళింది లేదు. ఒక ధైర్యం వచ్చింది ఆయనకి. దేనికి వచ్చింది? బాప్తిసం తీసుకుందాడు ఆవిడ. ఆమె ఇక్కడ కూడా లాభానికి ధైర్యం వచ్చింది. చెల్లి పొందుకుంది, నేను కూడా పొందుకోవాలి. ఆమె అయితే ఎలియాజరు ఏం చేశాడంటే, మంచిదే, అయితే నేను వచ్చిన పని నీవు చెప్పకుండా నేను భోజనం కూడా చేయను అన్నాడు. ఆమె నువ్వు పిల్లనిస్తావా? ఇవా ఇస్తే నీ ఇంట్లో ఉంటా, నేను ఉంటా, నా ఒంట్లు ఉంటాయి. ఒంటల మీద చాలా సామాన్ ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ఇట్లా మంచి మంచి వజ్రాలు ఉన్నాయి. నువ్వు వచ్చిన పని చెప్పాలి ముందు. అందుకనే సావుకులైనటువంటి వారు కూడా మంచి మంచి, ఇప్పుడు మేము బండారు వెళ్తా వస్తా ఉంటే అక్కడ ములగలమ్మ అని ఉంది. ములగలమ్మ దగ్గర ఏం చేస్తారంటే, మంచి మంచి గోడ బారున్న పోతులు కోసి మమ్మల్ని కూడా అవి భోజనం చేయమంటారు. చేస్తాం మనం అక్కడ? చెయ్యం. ఎందుకని? అది మనది కాదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆ మాట ఏంటంటే, ఇక్కడ ఒక మర్మాన్ని చెప్తాను, సరే తర్వాత చెప్తాను. 24వ అధ్యాయము చూడండి, 17వ వచనం, 18వ వచనం, 18వ వచనం. త్వరగా అందుకామె అయ్యా సరే ఒక మాట సహాయం చేయండి అమ్మ, నా కళ్ళు కూడా లేదు కానీ ఒక పరమ సత్యాన్ని చెప్తాను. ఇక్కడ వినండి. ఏంటంటే, లాభానికి దాహానికి ఒంటిలకు నీళ్ళు ఇవ్వకముందు ఏం చేసిందంటే, ఆ రెబక బావిలోకి దిగి అని ఉంది అక్కడ. చూడండి, ఎతకండి ఆ వాక్యాన్ని. బావిలోనికి దిగి 16 వచనం 15 వచనం 16ఏనా? చూడండి, 16 ముగింపులో ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కిరాగా ఆగండి, ఇక్కడ ఆగండి. ఆ తర్వాత మాట ఇంకో మాట చూడండి. 19 మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత ఆ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోసాను. ఇది ఎన్నో వచనం? 19వ వచనం. దిగి నీళ్లు తెచ్చింది ఏమొచ్చును? 16వ వచనం 19వ వచనం. ఒకసారి పరిశీలన చేయండి. ఈ మాట పరిశీలన చేసినా ముగించుకుందాం. 16వ వచనంలో బావిలోకి దిగి నీళ్లు తెచ్చుకుంది ఆవిడ. దిగటం ఎక్కటం అన్ని మెట్ల మీద అనమాట. 19వ వచనం రౌండ్ మెట్లు ఉండేగా. 19వ వచనంలో ఏం చేసింది? చేదిపోసింది. ఏది సుఖమమ్మా? చేదటమే తేలిక. 16వ వచనం కష్టంతో కూడిన పని ఆవిడ ముందుంది, ఆ పని చేసింది. 19వ వచనం సుఖపడుతుంది ఆవిడ చేసే పనిలో. ఈ రెండింటి మధ్యలో ఏం జరిగింది?
అమ్మా ఏం జరిగిందంటే సేవకుడు అభ్యర్థించగా సేవకునికి అవసరాన్ని తెచ్చేది. ఆమేన్. హల్లెలూయా. నువ్వేమైనా కావచ్చును గాక, అది ఎంతటి భయంకరమైనటువంటి కష్టం కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, భయంకరమైన శోధన కావచ్చు, నీ ప్రాణాపాయం కావచ్చు, నువ్వు వచ్చి ప్రతిదాన్ని కూడా ఏం చేయాలి? దైవ సేవకుని చేతిలో పెట్టాలి. ఒక విధవరాలు పెట్టింది. ఏం పెట్టింది దైవ సేవకుని చేతిలో? అమ్మా నీకు నిజంగా బహుమతి ఇయ్యాల. ఏంటండి ఏం పెట్టింది? ఏమడిగాడు ఈయన? అడిగినప్పుడు ఏం చెప్పింది? అసలు ఫస్ట్ అసలు నువ్వయ్యా బాబు ఇది తిని మా అబ్బాయి నేను చనిపోదాం అనుకుంటున్నా అని చెప్పింది. ఈయనేం చెప్తున్నాడు? నువ్వు చేసుకొని తీసుకురావమ్మా, నువ్వు చెయ్యి దాన్ని తీసురా అన్నాడు. ఏం చెప్పాడమ్మా? ఇంకోసారి చెప్పండి. అది బంగారం అనమాట, బంగారంతో సమానం నువ్వు చెప్పిన మాట. ఆమె ఏం చెప్పిందంటే, బాగా అర్థం చేసుకోవాలి, మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఏం చెప్పిందంటే, అయ్యో ఒక్కటి చేయటానికే ఉంది, అది చేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నా అని చెప్పింది. ఈయనేం చెప్పాడు? నువ్వు చెయ్యి, మొదటి దాన్ని నా దగ్గర తీసుకురా అన్నాడు. అంటే మొదటి దాన్ని తీసుకురా అన్నాడంటే ఇంకా ఉంటాయని. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దైవ సేవకుని చేతిలో మనం పెడతామో, అది పరిస్థితి కావచ్చు, డబ్బు కావచ్చు, పిల్ల కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, ఏదైనా కావచ్చును గాక, అది ఆశీర్వాదములు పొందుకునేటువంటి అర్హత కలిగినటువంటిదై ఉంటుంది. ఆమేన్. ఆవిడేమందంటే ఒకటి చేయటానికే ఉంది, అది చేసి తిని చనిపోతాం, కాల్చుకొని తినేసి చనిపోతాం అన్నాడు అంది. ఈయనేమన్నాడంటే, నువ్వు మొదటి అప్పాలి చేసి నా దగ్గర తీసుకురా అన్నాడు. అంటే ఏంటి దాని ఆ మాటకు అర్థం ఏంటి? ఇంకా ఉన్నాయని అర్థం. ఇంకా ఉంటాయి, నువ్వు ఇటు చేస్తే ఉంటాయి, తేకపోతే ఉండవు, ఇక అంతే. ఆమేన్. హల్లెలూయా. బుడ్డిలో నూనె, తొట్లో పిండి ఎప్పటికీ ఇక తరగలేదంట. ఆమేన్. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఆస్తికి వారసులనుగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తోటి సమానులనుగా మనందరినీ చేయాలనేటువంటిది తండ్రి అయిన దేవుని ఉద్దేశము. అందుకని ఎంత ప్రణాళికను నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఎంత కలతకు గురి చేసాడు నన్ను సైతాన్ని. ఇప్పుడే ఎక్కేసి వచ్చేస్తున్నాడు ఒక ఆయన, తాగేసి ఉన్నాడు, పడతాడేమో అనుకున్నాడు. అయ్యా పడతావా అంటే పట్టేసేసుకున్నాడు. ఊరు బాబు అని చెప్పి సభల్ని పిలిచేశారు. అందుకనే దైవ సేవకురాలు కూడా శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఆదివారం ప్రసంగం అయ్యే వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కుదిరితే నోటికి గట్టిగా ప్లాస్టర్ వేసుకొని, ఇంకా గట్టి ప్లాస్టర్లు వేయాలి ఉంటాయి, అవి కూడా వేసేసుకొని తలుపులు వేసుకొని ఇంట్లో నుండి బయటకు కూడా రాకూడదు. ఎప్పుడు కూడా శనివారం 3-2:30కు వచ్చేస్తాడు సైతాను, ఇక మొదలు పెట్టేస్తాడు. ఎంత వణికిపోయానో ఈ ప్రసంగం చెప్పడానికి ముందు, ఎంత భయపడిపోయానో. ఇటు నుంచి అన్ని వైపుల నుంచి సైతాన్ని. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి గట్టిగా. ఆమేన్. ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యారండి వెళ్ళిపోయారు. దేవుడు శక్తి కలిగినటువంటి, సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. ఎంత పేదోడు కావచ్చు గాక, తినడానికి నేను దరిద్రుడవు కావచ్చు గాక,
దేవుని మాటను నువ్వు నమ్మితే. చూడండి ఇక్కడ రెబెకా ఈ మాట చెప్పి ముగించేస్తా నేను. రెబెకా ఏమిచ్చింది అసలు? సేవకునికి సాదృశ్యం ఉన్నటువంటి ఎలియాజరుకి ఏమిచ్చిందండి? నా దగ్గరికి రమ్మని మాట వదిలి అట్టబట్ట రవీంద్రనాథ్ బతిలాడి మాట వదిలే పెడతా. నీళ్ళిచ్చి ఏం పొందుకుంది, ఏం తీసుకుంది ఆయన దగ్గర నుంచి? అదే ఆశీర్వాదం. ఏంటి? ఏం ఆశీర్వాదం? అక్కడ బంగారపు మురుగులు అంటారు, చేతులు పెట్టుకుని ముక్కుకు కమ్మి, ఏదో మీరు పెట్టుకుని ఇంటిది కాదమ్మా, పెద్దది అన్నమాట. అసలు ఎంత తెచ్చాడు? ఒంటి ఎంత మోస్తండి సీను గారు? నువ్వే చెప్పాలి. సుమారు ఒక్క ఒంటి ఎంత బరువు మోస్తుంది? అమ్మో, 10 ఒంట్లు ఎంత? 5 టన్నుల 5 టన్నుల అంతేకండి, అంతే కదా? 50 క్వింటాలు, 5 టన్నులు, అంతే కదా? అంటే 6 టైర్ల లారీలో అది మోసే బరువులో సగం బరువు అనమాట. అది 10 టన్నులే కదా పాసింగ్. నేను తోలినప్పటికి అయ్యే 10 టన్నులు పాసింగ్. 6 చక్రాల లారీలో తెచ్చి పోస్తే సగం అనమాట. ఎంతమంది కోసం తీసుకెళ్ళాడు ఈయన? ఎంతమంది కోసం అండి? ఒక్క రెబెకా కోసం. ఆమేన్, హల్లెలూయా. ఈవిడేమిచ్చింది? ఉత్తి నీరే ఇచ్చింది. ఏం పొందుకుందంటే 10 ఒంటెలు మోయినంత బంగారం, వజ్రాలు, వెండి, వైడూర్యాలు అన్నీ పొందుకుంది. దేవుని వాక్యాన్ని మనం చాలా ప్రత్యేక దృష్టితో యేసుక్రీస్తులో ఉండి ప్రకటించబడేటువంటి దైవసేవకుడు చెప్పేటువంటి మాట నువ్వు యేసుక్రీస్తుని ఇది ఎట్లా చేసుకోవాలి, దాని లోపల నుంచి నువ్వు వినాలి. అంతేగాని నీ హృదయంలో ఏదో పెట్టేసేసుకొని ఇంకొక ఆలోచన పెట్టుకొని వాక్యం ఉంటే నీకు అసలు ఏం అర్థం కాదు, వ్యర్థం అయిపోతుంది అంతా. నువ్వు శనివారం నుంచే మొదలు పెట్టాలి. రేపు నేను వాక్యం వినబోతా ఉన్నా, చెప్పి ఆయనకి మంచి ఆత్మని అయ్యా, అర్థం చేసుకునే నాకు అర్థం చేసుకునే ఆత్మను దయచేయ అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని ఏదో అయ్యగారు చెప్పుకుంటాడులే, నేను వెళ్ళిపోయి ఇన్నొస్తాను 4 మొక్కలో అని అంటే కుదరదు. ఎలా అర్థమవుతుంది వాక్యం? ఎలా ఆశీర్వదించబడతాను? దేవుని ఆస్తికి ఎలా వారసురాలు అవుతావు? ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రణాళికను దేవుడు నీ పట్ల మనందరి పట్ల కలిగి ఉన్నాడు. యోధా పత్రిక నుండి మొన్న గత ఆదివారం, అంతకుముందు ఆదివారం మనం విన్న ప్రసంగం. ఆ ప్రసంగం తర్వాత చూస్తే ఎప్పుడు చదువుతానన్న బైబిల్ ఒకసారి కనపడవు ఆ మాటలో, మన మనోనేత్రానికి కనపడవు. ఆయన ఈట్లంట లోకంలో బయలుదేరి ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఈటెలు తళలాడుతున్నటువంటి ఆ కాంతికి సూర్యుడు చంద్రుడు అంట ఎక్కడి నుంచి అయితే వాళ్ళు బయటకు వస్తారో ఆ స్థానంలో నుండి బయటికి రావడానికి భయపడ్డారంట. దేవుడు అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. రెబెకా ఇచ్చినటువంటి ఆ కొద్ది నీరు, ఆ నీరు దేనికి సాదృశ్యం ఉన్నాయంటే నిన్నేమని దేవుడు అడిగేటువంటి దేవుని సొమ్ము, దేవుని ధనము, దేవుని భాగముగా ప్రకటించబడేటువంటి దశమ భాగానికి సాదృశ్యం ఉంది. దశమ భాగం ఎంత ఇస్తాం మనం? ఏమా 100 రూపాయలు ఎంత ఇస్తాం? ఎంత తక్కువ? 90 రూపాయలు తక్కువ, 10 రూపాయలు తక్కువ. దేవుడు అడిగింది అది నా సొమ్ము. సాతాను ఏం చేశాడంటే, మీరు చెప్పుకోండి, నేను చేయాల్సిన పని చేశా, నువ్వు ఎట్లా తీసుకెళ్తావు వాళ్ళని పరలోకానికి అని చెప్పి లోకం అంతటికి వేసేసాడు. వాళ్ళు వేసేసాడు. ఆమేన్.
ఏ మనుషుడైతే దేవుని మాట విని విశ్వాసం ఉంచి నమ్మి దాని ప్రకారమైనటువంటి నడక ఈ భూమి మీద ఏ మానవుడైతే కలిగి ఉంటాడో, వాడు పేదవాడు కావచ్చు, నల్లోడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, ఏ దేశానికి ఏ ఖండానికి చెందినటువంటి వాడు కావచ్చు గాక, దేవుడు బహుగా ఆ మనుషుని ఏం చేస్తాడండి? ఇచ్చేస్తాడు, గొప్ప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వధువు సంఘానికి రెబెకా సాదృశ్యం ఉంది. రెబెకా ఇచ్చినటువంటి ఆ కొద్ది నీరు దశమ భాగానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వదించబడాలంటే, ఒకనొక దినాన ఆయన సరసన కూర్చోవాలంటే, ఆయన ఆస్తి అంతటికి నువ్వు వారసుడు కావాలి అంటే ఈ పనినంతటి కూడా మనం చేయాలి. ఆ పనే శిరీష మొన్న ప్రారంభం చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆవిడకి బొందు పడింది. ఇక నేను చెప్పి, అమ్మ మీరు నేను చెప్పినట్టుగా వినాలని చెప్పా. మమ్మల్ని ఎట్ట పిలవాలో కూడా చెప్పా. అమ్మ చెప్పానా లేదా? అది బొందు పడ్డాక పిల్లల్ని తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? అమ్మో హాస్టల్ మా గిట్టాలు జాగ్రత్త, ఇంట్లో చూస్తారా లేదా? అమ్మ ఊర్లో వెళ్ళనిస్తారా? ఊరు ప్రయాణం చేయనిస్తావా? ఎటు కథలు జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకులు మీ ఆత్మలకు మాత్రమే తండ్రి, శరీరానికి కాదు. మీ ఆత్మలను ఏంటండి? మన ఆత్మలను కాసేవాడే దైవ సేవకుడు. ఆమేన్. నీ శరీర సంబంధమైనటువంటి బాధ్యతలు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, అది వాళ్ళ బాధ్యత. నీ ఆత్మ బాధ్యత. నీ ఆత్మ నీ దేహాన్ని విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళేటట్లు చేసేది ఎవరయ్యా అంటే దైవ సేవకుడు. దాని గురించి కేర్ తీసుకునేది, బాధ్యత తీసుకునేది. అందుకని కాపరి, గొర్రెల కాపరి, గొర్రె పిల్లమ్మ వివాహ మహోత్సవం అని చెప్పాడు. గొర్రెల కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరి గారికి కొంత నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి, ఇటు వెళ్ళిపోయి ఏ గురిలే చేయాలో పడిపోతాయి. తినేస్తే ఏమవుతాయి? తర్వాత గొర్రెలు ఏమవుతాయండి? చనిపోతాయి. ఆత్మలు కూడా అట్లాగే దైవ సేవకుడు నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి, ఆత్మలు ఏమైపోతాయంటే ఆరిపోతాయి. ప్రభు గారు బాప్తిసం తీసుకున్నాడండి? తీసుకోవాలి. ఇంకా తీసుకోకముందే పాపం వాళ్ళ ఆత్మలు ఆరిపోతాయి. రండయ్యా, రండి బాబా, మనం భోజనాలు అప్పుడు చెప్పి వస్తానే ఉంది. అదే కాపరి యొక్క జీవిత భాగస్వామి చాలా, అమ్మగారు అయ్యగారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అమ్మగారు అయ్యగారు జాగ్రత్తగా ఉండాలంటే మీరేం చేయాలి? అమ్మగారు అయ్యగారి కోసం ప్రార్థన చేయాలి. అంతే. మీ చేలో పంట లాంటివాడు అయ్యగారు, పైరు లాంటివాడు. ఆ పైరును మీరు జాగ్రత్త చూసుకుంటేనే మీకు దానివల్ల లాభం వస్తుంది. జాగ్రత్త చూడకుండా మీరు నిర్లక్ష్యం ఉంటే వీళ్ళ దాన్ని వీళ్ళు నిద్రపోతుంటారు. మీ ఆత్మల దాన్ని మీ ఆత్మలు నిద్రపోతాయి. పరలోకానికి ఏదో ఆస్తులు కలిగి ఉంటాం, ఇక్కడ ఆ ధనాన్ని కలిగి ఉంటాం. ఏది నిజమైనటువంటి ఆ జీవితం అంటే పరలోకంలో ఉండాల్సినటువంటిదే నిజమైనటువంటి జీవితం. వేల కోట్ల సంవత్సరాలు దైవభక్తి విషయం అయితే ఈ జీవములోనూ రాబోయేటువంటి జీవములోనూ అది మేలైనటువంటిది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటలను ఆలకిస్తున్నటువంటి మనము ఏం తెలుసుకోవాలంటే, ఇలాగున నేను ఆశీర్వదింపబడుట కొరకే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి శరీరధారిగా పంపాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఆయన ఈ పనంతటిని మన ద్వారా చేయించడం కొరకు ఇక్కడ జీవించాడు. 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజ్యవార్తను ఆయన ఎందుకు ప్రకటించాడంటే ఈ పని కొరకే. ఆయన శ్రమ అనుభవించాడంటే దేనికంటే ఇది మనం చేయటం కొరకే, ఆస్తిని మనం పొందుకున్నట్టు కొరకే. ఆయన సమాధి చేయబడ్డాడు, మరణాన్ని సమాధి చేసి సజీవుడై తిరిగి లేచాడు. ఎందుకంటే ఈ పనినంతటిని కూడా నీవు నేను మనమంతా చేసి ఈ లోకంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించి ఈ లోకాన్ని దేహాలు విడిచిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో దేవునితోటి సుఖంగా
సంతోషంగా ఆనందంగా మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన సంఘము, ఇంకా చెప్పాలంటే వధువు సంఘము కూడా ఆయనతో ఉండాలని, ఆ సంతోషంలో ఆనందంలో ఉండాలనే దేవుడు ఈ పనినంతటిని కూడా ఈ భూమి మీద జరిగిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృపను, అట్టి ప్రేమను తండ్రి అయినటువంటి దేవుడు ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ గల మా తండ్రి, మీ వాక్యమును బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయమని, మీరే మహిమను పొందమని యేసు నామములో ఈ మనులను అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్.